దీపావళి సందర్భంగా ఏపీ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే అదేవిధంగా సీఎం మాజీ సీఎం ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీతోని కలిసి వాళ్ళ నివాసాల్లో కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సో మరి ఈ సందర్భంగా కొంతమంది అంటే వాళ్ళ గురించి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న విధానం గురించి కూడా మాట్లాడుతున్నారు. అసలు అంటే ఏ విధంగా జరుపుకున్నారు? సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు ఏ పండుగ వచ్చినా కూడా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం కూడా ఏ పండుగ తెలుగు పండుగలన్నీ కూడా ఆయన చాలా బాగా జరుపుతారనమాట. దీపావళి రోజు ఆయన చేసుకునే ఇంట్లో పూజలు కానీ ఇంకా వేరే సంక్రాంతి అయినా దసరా అయినా ఏదైనా కూడా అన్నింటికీ చక్కగా నీట్గా అప్పుడప్పుడు పంచ కూడా కట్టుకుంటారు ఆయన కుదిరినప్పుడు. అంటే ఇంటి మొత్తాన్ని డెకరేట్ చేసుకుని పండగ వాతావరణం అనేది క్రియేట్ చేస్తారనమాట. అటు పక్కన జగన్ గారు ఏంటంటే ప్రజల మనసులో దృష్టిలో కొద్దిగా మనం కూడా పండగ చేసుకుంటున్నాము అనిపించుకోవాలి అనే విధంగా ఇంట్లో పూజలు సెటప్ చేయడం, దేవుడిని సెటప్ ఇంట్లోకి తీసుకురావడం. ఆయన తిరుపతి వెళ్ళలేక తిరుపతి దేవుడిని ఇందాక తెచ్చుకున్నాడు. అక్కడే ఆయన పైన చాలా గౌరవం అయితే జనాలకు పోయిందనమాట. సో మరి ఆయన కూడా నిన్న జీన్స్ ప్యాంట్ అది వేసుకుని కొద్దిగా ఇక్కడ దాకా జుబ్బా వేసుకుని, సో దాన్ని ఏదో అంటారు మరి అది ఆయన వేసుకున్న డ్రెస్ ఏమన్నా కూడా తెలియదు మరి మనకు అనాలంటే. సో ఆయన కూడా మన దీపావళి చేసుకోవడం జరిగిందనమాట. సో ఆయన కూడా టపాకాలు అంటించి ఆయన భార్యతో కలిసి చేసుకున్నారు. సో ఆయన అయితే బెంగళూరులో చేసుకున్నారు. చంద్రబాబు గారు అయితే ఆయన దగ్గర అమరావతి నివాసంలో చేసుకున్నారు అనమాట. చంద్రబాబు గారు ఇల్లు చూస్తే మొత్తం కూడా కాంతివంతంగా ఉందన్నమాట. మరి జగన్ గారు ఇల్లు చూస్తుంటే ఒక 2 చిచ్చుబుడ్లో 4-5 అలా సెటప్ చేసి వెనకమాల దీపాలు కూడా లేవు, కనీసం లైటింగ్ కూడా ఏం పెట్టేసలేదు అనమాట. అంటే ఇంకా ఆయన దీపావళి ఏం చేస్తున్నాడు మరి, జస్ట్ 2 వెలిగించి బయట చూస్తున్నాడా లేకపోతే ఏం అర్థం కాదు. అంటే ఈ 2 పిక్చర్ని క్లియర్గా చూస్తే ఎవరు నిజంగా సెలబ్రేట్ చేసుకున్నారో, ఎవరు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నారని క్లియర్గా అర్థమైపోతుంది. అది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారి ఇల్లు మొత్తం కూడా దీపాలతోని చుట్టూ వేరే వేరే లైటింగ్తో కాంతులతో, సో ఆయన ఇల్లు అమరావతికి అందంగా వెలిగిపోతుంటే ఈయన ఏంటో మరి ఈయన అది 2 చిచ్చుబుడ్లు వెలిగించి దీపావళి అయిపోయింది అనుకున్నాడో, ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేయొద్దు అనుకున్నాడు. మరి ఆయన ఏమనుకున్నారో కానీ ఆయన మరి ఎప్పుడు కూడా అంటే పండగలకి ఇట్లా ఏదో ఒక రిమార్కబుల్గా దొరుకుతూ ఉంటాడు అనమాట జగన్ గారు. సో మరి ఏమైనా కానీ ఆయన ఇలా సతీమంతా కలిసి చేసుకోవడం అది వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది అనమాట. ఒక మంచి అనుభూతిని ఇస్తుంది వాళ్ళ ఫ్యాన్స్కి కూడా అలా చూడటం. సో చాలా రోజులు డ్రెస్ మార్చామన్నా అని చెప్పి, కొంచెం స్టైల్గా ఉన్నామన్నా అని చెప్పి వాళ్ళ ఎవరైతే ఆ పేటీఎం బ్యాచ్ ఉంటారో వాళ్ళంతా కూడా ఫుల్గా ప్రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇటు ఆబ్వియస్లీ ఇటు అందరూ కూడా చంద్రబాబు గారిని ఆయన సెలబ్రేషన్ చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అబ్బో ఆయన కూడా చాలా టైం ఇచ్చి ఫెస్టివల్ చేసుకుంటున్నాడు అని చెప్పి. సో ఆయన గుడికైనా వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తారు. సో కొంచెం జగన్ గారితో ఏంటంటే అందరికి తెలిసిందే ఆయన కొన్ని పడవన్నమాట అన్ని ఫెస్టివల్స్ అవన్నీ కానీ. బట్ ఏదైనా కోసం పబ్లిక్ దృష్టిలో పడాలి కాబట్టి ఆయన కూడా చేసుకుని ఫోటోలు బయటకు వదలడం జరిగింది. సో అట్లా నడిచిందనమాట నిన్న దీపావళి పండుగ. సో మరి చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి విజయవాడ బీసెంట్ రోడ్లో కూడా క్రాకర్స్ అనే స్టాల్స్ మొత్తం కూడా తిరిగారు. సో ఎలా అమ్ముతున్నారు ఏంటి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరి దగ్గర తెలుసుకుని, సో అలా కూడా కాసేపు రోడ్ షో చేశారనమాట. సో అట్లా ఏంటంటే ఒక సీఎం అయినా కూడా ఏనాడు ఈయన పరదా కట్టుకుని తిరగట్లేదు, పబ్లిక్లో చాలా ఫ్రీగా తిరుగుతున్నారు, పబ్లిక్లో చాలా ఫ్రీగా ఉంటారు. మరి ఆయన 5 ఏళ్ళు ఆయన కారు వెళ్తుంటే చుట్టూ పరదాలు కట్టేయడం, జనాలను అడ్డం కనిపించకుండా క్లాతులు కట్టేయడం అలా జరిగిందనమాట. సో జనాలకే తెలుస్తుంది ఎవరు మంచిగా చేస్తున్నారు ఎవరు ఏంటి అనేది. సో నెక్స్ట్ మళ్ళీ గెలిపించాలన్నా ఓడించాలన్నా పబ్లిక్ చేతిలోనే ఉంది ఏదైనా ఆయుధం ఓటు అనేది.